హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరలో దసరా వస్తుంది కదండి. అందుకనే ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి, ఏ అమ్మవారికి ఏ ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి అన్న దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అది చూసి తర్వాత మీరు ఈ వీడియో చూడండి, ఓకేనా. దసరాను అంతర్జాతీయ పండుగగా చేసుకుంటున్న కుల్లు మనాలి గురించి చెప్పబోతున్నానండి. ఇది హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉంది. ఇక్కడ దసరాని చాలా బాగా చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల పైన మందే ఈ పండగకి హాజరవుతారండి. నవరాత్రుల అన్నాళ్ళు పార్వతీదేవి అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించడం ఇక్కడ దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఉత్సవమే కాదండి, రథోత్సవం కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ముందుగా రఘునాథ స్వామి రథంతో ప్రారంభమయ్యి తర్వాత ఇతర దేవతామూర్తులు కూడా ఈ రథంలోకి చోటు కలిగిస్తారు. నవరాత్రుల్లో 6వ రోజున గ్రామదేవతలందరూ ఒక చోటున కొలువు తీరుతారు. నవరాత్రుల ఆఖరి రోజున ఇక్కడ అమ్మవారికి బలిదానాలు అనేవి ఇస్తారు. ఈ ఆఖరి రోజు జరిగే ఉత్సవం కోసం కులుకి సమీపంలో ఉన్న గ్రామాల నుంచి దాదాపు 300 దేవతామూర్తులు కులుకి తరలి వస్తాయి. అంతేకాదండి, ఇక నవరాత్రుల అన్నాళ్ళు ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చూసారా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో కుల్లు మనాలిలోని. నెక్స్ట్ వీడియోలో నేను దసరా గురించి మరిన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మన ప్రసాదాల్లోకి వెళ్ళిపోదామా. ఇవాళ నేను గాయత్రీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఫస్ట్ నేను ఒక నాన్ స్టిక్ ప్యానం తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి కొంచెం కాగాక మనం దీంట్లోకి ఒక 5 to 6 జీడిపప్పులు అండ్ కొన్ని కిస్మిస్లు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అదే పెనంలోని నేను రవ్వని యాడ్ చేసుకున్నా. బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. అది మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ఒక గిన్నె పెట్టుకుని దీంట్లో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్స్ వాటర్. ఇవి బాగా కాగాక మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వని దీంట్లోకి వేసుకుంటా కలుపుకోవాలి. మ్యాక్సిమం మనకైతే ఉండలు కట్టవు, ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి. కొంచెం జాగ్రత్తగా మనం కలుపుకుంటా వేసుకోవడమే బెటర్, ఒకవేళ ఉండలు కట్టే ప్రమాదం కూడా ఉంది. సో నేను ఇలా కలుపుకున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో ఇది. సో నాకు ఇదంతా బాగా వాటర్ అంతా పోయేదాకా నేను ఇది ఇలాగే కలుపుకుంటా ఉండాలి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కొంచెం జాగ్రత్తగా చేయాలి కదండి, అందుకని సిమ్లోనే పెట్టుకుని ఈ ప్రసాదం చేయండి. సో ఒక 2 మినిట్స్కి వాటర్ అంతా పోతుంది. అప్పుడు నేను 1.25 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను. సో మీరు ఇదే కొలతలు ఫాలో అయితే పర్ఫెక్ట్ రవ్వ కేసరి అనేది మీకు వస్తుంది. షుగర్ వేసుకున్నాక షుగర్ మొత్తం రవ్వలోకి బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా కొంచెం టైం తీసుకుని కలుపుకోండి ఇలాగే. చూసారా, ఇప్పుడు మనకి జ్యూసీగా వచ్చేసింది కదా. సో ఒక 2 మినిట్స్ తర్వాత మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోద్ది. ఇంకో 2 మినిట్స్ మనం ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు నేను హోమ్మేడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి. అది కూడా ఎల్లోయిష్ కలర్ యాడ్ చేశాను. ఇది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. దీంట్లో నేను ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఇంకా మన రవ్వ కేసరి ప్రసాదం రెడీ అయిపోయిందండి. మనం ప్రసాదం బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మవారికి సమర్పించుకోవడమే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. పర్ఫెక్ట్ కొలతలతో కూడా చెప్పాను. మీరు ఇదే కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్ రవ్వ కేసరి అనేది తప్పకుండా వస్తుందండి. మీరు ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. అంతేకాదండి, మీ ఊరిలోని ఏ అమ్మవారికి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో కూడా మీరు ఈ కమెంట్లోని చెప్పొచ్చు. అండ్ మేము దాని గురించి తెలుసుకుంటాం కదా మీ వల్ల. సో మీరు ఇది ట్రై చేయండి అండ్ అమ్మవారి గురించి కూడా చెప్పండి, ఓకేనా. బాయ్.